RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ వి వెంకటేశ్లు ఎన్ఎస్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మాట్లాడుతూ సమాజ సేవలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో మేధావులు జాతీయ సేవ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామాలలో నిరక్షరాస్యులైన ప్రజలకు మూఢనమ్మకాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంలో ఎన్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు. విద్యార్థులకు సామాజిక సేవ దృక్పథాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో 1969 సెప్టెంబర్ 24 తేదీన దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ మధు, సృజన, అధ్యాపకులు శాస్త్రి, మధు, లింగయ్య, సుకేష్, శరత్, చక్రవర్తి, కవిత, రజిత, నళిని తదితరులు ఉన్నారు. అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎన్ఎస్ఎస్ దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది ఎన్ఎస్ఎస్ ఎందుకు ఏర్పడింది, దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. యాక్చువల్గా దీనికంటే పక్కనే ఉంది రైట్ సైడ్లో ఒక యూనిట్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. ఇవి కాలేజీకి రెండు కళ్ళు లాంటివి. ఎన్సిసి యొక్క ప్రాముఖ్యత ఇంత అంత కాదు. దట్ ఈజ్ సెకండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ది నేషన్. అంటే ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు తదనంతరము తుపాకులతో చైనాతో యుద్ధము జరిగినప్పుడు ఎన్సిసి విద్యార్థులు ఏ విధంగా అయితే పాల్పంచుకోవడం జరిగిందో దాని ప్రాముఖ్యత ఎంతైతే ఉన్నదో, బ్రిటిష్ వాళ్ళు వారి పరిపాలన సౌలభ్యము కోసము ఏదైతే స్వార్థ దృష్టితో ఎన్సిసిని ఏర్పాటు చేయడం జరిగిందో దానిని సమాజ సేవ కోసము ఉపయోగించుకుంటూ సమాజ సేవలో యువత భాగస్వామ్యములు కావాలనేటువంటి ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కు సిఫారసు చేసుకుంటూ అప్పటి విద్యాశాఖ మంత్రులతో పరస్పర మంతనలు చేసుకుంటులతో అప్పటి ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి మంతనాలు చేసుకుంటూ దీని యొక్క ప్రాముఖ్యత పెంచాలి, ఏ విధంగా పెంచాలి, విద్యార్థులతో +2 నుంచి విశ్వవిద్యాలయం వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరిలో కూడా సామాజిక దృక్పథము, కార్మిక సేవ, ఈ రెండు అంశాల మీద అవగాహన విద్యార్థుల్లో కల్పించాలి. అప్పటి కాలంలో లిటరసీ రేటు చాలా లో పర్సెంట్లో ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే పేదరికము లో పర్సెంట్లో ఉందో, ఒకప్పుడు పేదరికం పావర్టీ ఎంత ఉందంటే 40%, 45% అట్లనేటటువంటి వాళ్ళం. అట్లనే ఎడ్యుకేషన్ కూడా లో పావర్టీలో ఉండేది. తర్వాత వివిధ అంశాల మీద గ్రామ స్థాయిలో వారికి అవగాహన లేకపోవడం, దానివల్ల ఈ విద్యార్థులలో ఈ సామాజిక దృక్పథాన్ని అలవర్చి గ్రామాలకు వెళ్ళి ముఖ్యంగా సేవ దృక్పథాన్ని వాళ్ళలో అలవర్చుకునేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే 1969లో మే నెలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల వైస్ ఛాన్సలర్స్ అందరితో కూడా చర్చించి 1969 సెప్టెంబర్ 24వ తేదీ నాడు ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బట్ నా కోసం కాదు, మీకోసం. దాంట్లో ఎంత అర్థం